హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం రియాక్ట్ రౌటింగ్ సెటప్ గురించి చూసినాము అండ్ ఈ వీడియోలో నావిగేషన్ గురించి చూద్దాము. సో బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద వీడియో, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఆల్రెడీ కాంటెంట్ చూస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ నావిగేషన్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్టాటిక్ నావిగేషన్, ఇంకొకటేమో ప్రోగ్రామెటిక్ నావిగేషన్ ఆర్ డైనమిక్ నావిగేషన్. స్టాటిక్ నావిగేషన్లో ఏంటంటే మనం యూఐ మీద లింక్స్ చూపిస్తాం. ఆ లింక్స్ మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజ్కి ఇమీడియట్గా నావిగేట్ అవుతాం. డైనమిక్ నావిగేషన్ అంటే ఏంటంటే ఏదైనా టాస్క్ ఎగ్జిక్యూట్ చేసి, ఒక ఫంక్షన్ లేకపోతే ఏదైనా పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి నావిగేట్ అవ్వాలా వద్దా అనేది డైనమిక్గా డిసైడ్ అవుతాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా అప్లికేషన్లో లాగిన్ అవుతున్నప్పుడు క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఒక నెట్వర్క్ కాల్ వెళ్తుంది ఆ క్రెడెన్షియల్స్తో. అండ్ ఆ నెట్వర్క్ రెస్పాన్స్ ఒకవేళ సక్సెస్ అయితే మనం హోమ్ పేజ్కి నావిగేట్ అవుతాం, లేదంటే అదే పేజ్లో ఉండి ఎర్రర్ మెసేజ్ చూపిస్తాం. సో ఇది డైనమిక్ నావిగేషన్ ఆర్ ప్రోగ్రామెటిక్ నావిగేషన్కి ఒక ఎగ్జాంపుల్. నా కొంచెం ప్రాక్టికల్గా నేర్చుకోవడం కోసం అయితే దీన్ని నేను లీడ్ కోడ్ వెబ్సైట్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నా. సో లీడ్ కోడ్ వెబ్సైట్లో చూస్తే మనకి టాప్ లెవెల్ మెయిన్ రౌట్స్ ఉన్నాయి. అండ్ ఏ రౌట్ యాక్టివ్ ఉంటే ఆ రౌట్ యాక్టివ్ స్టైలింగ్ కూడా ఉంది. అండ్ ప్రతి రౌట్కి నెస్టెడ్ రౌట్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిస్కస్ పేజ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని నెస్టెడ్ రౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ నెస్టెడ్ రౌట్కి కూడా వెళ్ళినప్పుడు ఆ నెస్టెడ్ రౌట్ కూడా యాక్టివ్గా కనిపిస్తుంది. సో ఈ ఫంక్షనాలిటీస్ అయితే ఇదే వీడియోలో అచీవ్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వైరీ పారామీటర్స్ అంటే డైనమిక్గా ఒక పేజ్కి నావిగేట్ అయినప్పుడు ఆ క్వైరీ పారామీటర్స్లో డేటా ఎట్లా వస్తుంది అనే దాని గురించి కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను లాస్ట్ వీడియోలో అయితే 5 రౌట్స్ సెటప్ చేశాను. అండ్ ఆ 5 రౌట్స్కి అయితే మనం ఈ నావిగేషన్ అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ కమింగ్ టు ద లింక్ కాంపోనెంట్. సో మనకి స్టాటిక్ నావిగేషన్ చేయడానికైతే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి లింక్, నావ్ లింక్. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. నావ్ లింక్లో ఏంటంటే మనం లింక్ యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒక అడిషనల్ ఫీచర్ ఉంటుంది, వేరేజ్ ఆ ఫీచర్ లింక్ కాంపోనెంట్లో ఉండదు. సో మన అవసరానికి తగ్గట్టుగా ఈ రెండిట్లో ఏది వాడాలో డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ రౌట్స్ అన్నిటికీ ప్యారలల్గా నేను నాప్ బార్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. నాప్ బార్ అండ్ ఈ నాప్ బార్కి ఒక సిఎస్ఎస్ ఫైల్ కూడా ఇస్తాను, నాప్ బార్ డాట్ సిఎస్ఎస్ నాప్ బార్ ఒక క్లాస్. అండ్ దాన్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. సో మనకి ఏ రౌట్కి వెళ్ళినా కూడా నాప్ బార్ అనేది కామన్గా కనిపిస్తుంది. సో ఈ నాప్ బార్లో ఒక ఫస్ట్ సింపుల్ లింక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం. సింపుల్ లింక్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలంటే బై యూజింగ్ ద లింక్ కాంపోనెంట్. సో లింక్ అండ్ దానికి 2 వచ్చేసి స్లాష్ హోమ్ పేజ్ అని పెట్టి. సో ఇక్కడ మీరు చూస్తే హోమ్ లింక్ వచ్చింది. అండ్ దీన్ని హవర్ చేసి చూస్తే మనకి ఇది ఒక యాంకర్ ట్యాగ్ బ్యాక్గ్రౌండ్లో. అండ్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం హోమ్ పేజ్కి వెళ్తాం. ఆల్రెడీ హోమ్ పేజ్లోనే ఉంది. నెక్స్ట్ సిమిలర్గా మనం మిగతా 2 రౌట్స్ కూడా సెటప్ చేద్దాం. ఒకటేమో ప్రొఫైల్కి ప్రొఫైల్, ఇంకొకటేమో డిస్కస్కి. ఓకే, సో 3 లింక్స్ వచ్చినాయి. అండ్ సిమిలర్ స్టైలింగ్ ఇవ్వడం కోసం అయితే ఫస్ట్ అక్కడ కూడా తీసుకున్నాం. సో దీంట్లోకి వెళ్ళి ఈ నాప్ అని డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెంట్లీ, అలాగే ఐటమ్ సెంటర్ అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 1 ఇద్దాం. అండ్ ప్లస్ మనకి నుంచి బాడీ కూడా మార్జిన్ ఉంటుంది కదా, సో అది 0 సెట్ చేద్దాం. అన్ని యాంకర్ ట్యాగ్స్లో ఒక సెకండ్ కలర్ ఇద్దాం. ఆ కలర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్. సో అన్ని యాంకర్ ట్యాగ్స్కి అదే కలర్ ఇస్తాను. అండ్ టెక్స్ట్ డెకరేషన్ కూడా తీసేద్దాం. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ను. సో ఇప్పుడు చూస్తే మనకి లింక్స్ అయితే ఇట్లా వచ్చినాయి. అండ్ హోమ్ అయితే ఇది, ప్రొఫైల్ అయితే ప్రొఫైల్, డిస్కస్ అయితే డిస్కస్. సో ఇక్కడ సో ఫార్ మనం ఒక సింపుల్ రౌటింగ్ స్పెసిఫై చేసినాం. అయితే ఇక్కడ 2 అట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది 2 రకాల వాల్యూస్ తీసుకుంటుంది. ఒకటి ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఏమై ఉంటుంది, జస్ట్ ఆ ఎండ్ పాయింట్, దేనికి వెళ్ళాలనే ఎండ్ పాయింట్. ఆర్ ఎల్స్ ఇట్ కెన్ ఆల్సో టేక్ ఎన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో ఏంటంటే 3 ప్రాపర్టీస్ ఉంటాయి, ఒకటి పాత్ నేమ్, సెర్చ్ అండ్ హ్యాష్ అని. సో ఆ ఆబ్జెక్ట్ వాల్యూని అర్థం చేసుకోవడం కోసం ప్రొఫైల్ పేజ్కి అయితే నేను ఆబ్జెక్ట్ వాల్యూ ఇస్తాను. అండ్ దాని పాత్ నేమ్ వచ్చేసి స్లాష్ ప్రొఫైల్ అని పెడతాను. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రీవియస్ బిహేవియర్. అండ్ నెక్స్ట్ హ్యాష్ అంటే ఏంటో తెలుసు కదా, సో హ్యాష్ టెస్ట్ అని పెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు ప్రొఫైల్ పేజ్ మీద కొడితే మనకి హ్యాష్ టెస్ట్ అనేది యూఆర్ఎల్లో యాడ్ అవుతుంది. సో బేసిక్గా టెస్ట్ అనే ఐడి తోటి ఏమైనా HTML ఎలిమెంట్స్ ఉంటే డైరెక్ట్ ఆ ఎలిమెంట్స్ ఫోకస్ అవుతాయి ఆ పేజ్లో.
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సెర్చ్. ఈ సెర్చ్ ఏంటంటే క్వైరీ పారామీటర్స్ యాడ్ చేయడానికి. క్వైరీ పారామీటర్స్ అంటే ఈ ఎండ్ పాయింట్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దాని తర్వాత వచ్చే ఈ డేటా మొత్తాన్ని క్వైరీ పారామీటర్స్ అని అంటారు, ఆర్ సెర్చ్ పారామీటర్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నాకు సెర్చ్ పారామీటర్స్ ఏం కావాలి అంటే సేమ్ ఇక్కడ ఉన్నాయి అలా కరెంట్ పేజ్ ఈక్వల్ టు 1, ఆర్డర్ బై ఈక్వల్ టు హాట్ అని చెప్పేసి. సో కరెంట్ పేజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆర్డర్ బై ఈక్వల్ టు హాట్. సో ఇప్పుడు చూస్తే మనం ప్రొఫైల్ పేజ్కి నావిగేట్. సో కరెంట్లీ డిస్కస్ పేజ్లో ఉన్న ప్రొఫైల్ పేజ్కి నావిగేట్ అయితే మనకి క్వైరీ పారామీటర్స్ వచ్చినాయి, లాస్ట్లో హ్యాష్ ఐడి కూడా వచ్చింది, అండ్ అక్యురేట్గా మనం ప్రొఫైల్ అనే పేజ్కి వెళ్ళినాం. సో ఇట్లనైతే మనం ఈ 2 అట్రిబ్యూట్కి ఆబ్జెక్ట్ ఇచ్చి కూడా వాడచ్చు. నౌ ఈ నావ్ లింక్ అని ఇంకొకటి ఉంది. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్ని కాస్త నేను నావ్ లింక్ చేశాను అనుకోండి, నావ్ లింక్ కూడా సేమ్ ఈ 2 అట్రిబ్యూట్స్ సేమ్ అన్నట్టు. సో ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది అట్లనే. సో ఇప్పుడు నేను దీని డిస్కస్కి వెళ్ళి మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే చూస్తే నావిగేషన్ అక్యురేట్గా ఉంది. సో నావ్ లింక్కి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. కానీ నావ్ లింక్లో వచ్చే అడిషనల్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కస్ పేజ్ మీద ఉన్నప్పుడు మనకి ఏమైంది, ఇది హైలైట్ అవుతుంది క్లియర్గా, రైట్, యాక్టివ్ లింక్ అన్నట్టు. సో ఈ యాక్టివ్నెస్ని అచీవ్ చేయడానికి అయితే నావ్ లింక్ కాంపోనెంట్ వాడతాం. ఎట్లా అచీవ్ చేయొచ్చు అంటే, ఇక్కడ క్లాస్ నేమ్ ఈక్వల్ టు మనకు ఒక ఫంక్షన్ తీసుకుంటుంది ఇది. ఆ ఫంక్షన్లో మనకి ఈ లింక్ యాక్టివ్గా ఉందా లేదా అనే బూలియన్ వాల్యూ అయితే వస్తుంది. ఆ ప్రాపర్టీ పేరు ఏంటంటే ఈజ్ యాక్టివ్. దాన్ని డైరెక్ట్ డీస్ట్రక్చర్ చేస్తున్నా. ఇఫ్ ఈజ్ యాక్టివ్ దెన్ మనం ఏం చేయొచ్చు అంటే యాక్టివ్ లింక్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఎంటీ వాల్యూ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ పర్టికులర్ ప్రొఫైల్ లింక్ యాక్టివ్ ఉంటుందో అప్పుడు దాని క్లాస్ నేమ్ ఏమవుతుంది, యాక్టివ్ లింక్ అవుతుంది. ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దాము. డిస్కస్ పేజ్లో ఉన్న ఈ సెకండ్ దాన్ని అబ్జర్వ్ చేస్తే దీనికి యాక్టివ్ లింక్ లేదు, కానీ ప్రొఫైల్ పేజ్కి వెళ్ళగానే మీరు చూస్తే ఇక్కడ దీనికి యాక్టివ్ లింక్ క్లాస్ నేమ్ వచ్చింది. సో ఇట్లా మనం దీనికి ఎట్లాంటి స్టైలింగ్ అంటే అట్లాంటి స్టైలింగ్ ఇవ్వచ్చు. సో యాక్టివ్ లింక్కి మనం ఒక స్టైలింగ్ ఇద్దాం ఇక్కడ. సో యాక్టివ్ లింక్ కలర్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అదే కలర్, రైట్, అది కలర్. సో ఇప్పుడు చూస్తే మనకి క్లియర్గా హైలైట్ అవుతుంది. అండ్ దానికి ఒక బాటమ్ కూడా ఇద్దాం, ఒక 1 పిక్సెల్ సాలిడ్, అండ్ సి ఏదైతే కలర్ ఉందో అదే కలర్. సో ఇప్పుడు చూస్తే ఈ లింక్ యాక్టివ్ ఉంది. అదే డిస్కస్ పేజ్కి వెళ్తే ఇది యాక్టివ్ అయిపోయింది. సో ఇట్లా మనం యాక్టివ్నెస్ కూడా అచీవ్ చేయొచ్చు అన్నట్టు బై యూజింగ్ ద నావ్ లింక్ కాంపోనెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, రీప్లేస్ అని ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ రీప్లేస్ అట్రిబ్యూట్ ఏంటంటే ఫర్ బోత్ నావ్ లింక్ అండ్ దెన్ లింక్. రీప్లేస్ ఏం చేస్తుంది అంటే కరెంట్ రౌట్ని రీప్లేస్ చేసి ఈ రౌట్కి నావిగేట్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ గివెన్ ఇన్స్టెన్స్ మనం ఏ అనే రౌట్ ఓపెన్ చేసినాం ఫస్ట్, తర్వాత బి ఓపెన్ చేసినాం, అండ్ బి రౌట్లో ఉన్నప్పుడు మనం సి అనే రౌట్కి నావిగేట్ అయినామని అనుకోండి, అండ్ ఆ రౌట్కి ఇట్లా రీప్లేస్ అనే అట్రిబ్యూట్ ఉందని అనుకోండి. అది ఏం చేస్తుంది అంటే బీని రీప్లేస్ చేసి సి అవుతుంది అన్నట్టు. సో బేసిక్గా మళ్ళీ మనం బ్యాక్ నొక్కితే అప్పుడు ఏకే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో వెరీ సింపుల్ ఇది. సో ఈ రీప్లేస్ అనేది అగైన్ రెండు లింక్ అండ్ నావ్ లింక్ కాంపోనెంట్. సో ఇప్పుడైతే మనకు డిఫరెన్సెస్ అర్థమైపోయినాయి. ఇట్లాంటి ఫంక్షనాలిటీని, ఈజ్ యాక్టివ్ అనే ఫంక్షనాలిటీని క్లాస్ నేమ్కి ఒక్కదానికే కాదు స్టైల్కి కూడా వాడచ్చు. సో స్టైల్ అగైన్ ఫంక్షన్ ఈజ్ యాక్టివ్ డీస్ట్రక్చర్ చేసా. ఇఫ్ ఈజ్ యాక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్ అని ఇద్దాం ఇప్పుడు, ఓకే, ఎల్స్ నో కలర్ అని ఇద్దాం, నల్ల అని ఇద్దాం, ఆర్ నో స్టైల్స్. సో ఇప్పుడు చూస్తే ప్రొఫైల్ పేజ్కి వెళ్ళగానే ఇది రెడ్ కలర్ అయిపోయింది, ఎందుకంటే స్టైల్ వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ రెడ్ కలర్ అయిపోయింది. సో ఇట్లా స్టైల్ అట్రిబ్యూట్కి కూడా మనం ఈజ్ యాక్టివ్ అనే ప్రాపర్టీని వాడచ్చు. నాట్ ఓన్లీ దాట్, ఈ ఇన్నర్ టెక్స్ట్ ఉంది కదా ఆర్ కాంటెంట్స్, ఇన్నర్ HTML, దానికి కూడా వాడచ్చు. అది ఎట్లా అంటే ఈజ్ యాక్టివ్. సో ఇదైతే రిటర్న్ చేయాల్సింది ఒక రియాక్ట్ నోడ్ని. సో ఒకవేళ ఈజ్ యాక్టివ్ ట్రూ అయితే మనం యాక్టివ్ ప్రొఫైల్ లేకపోతే జస్ట్ ప్రొఫైల్ అని చూపిద్దాం. సో ఇప్పుడు చూస్తే ఇది యాక్టివ్ ప్రొఫైల్ అయింది. అదే డిస్కస్ పేజ్కి వెళ్తే దీని వాల్యూ ఏమైంది, జస్ట్ ప్రొఫైల్ అయిపోయింది. మళ్ళీ ప్రొఫైల్కి వస్తే యాక్టివ్ ప్రొఫైల్ అయిపోయింది. సో ఇట్లనైతే మనం 3 వేస్లో వాడచ్చు అన్నట్టు. సో దీనైతే ఐ విల్ మేక్ ఇట్ బ్యాక్ టు ప్రొఫైల్ అండ్ ఈ స్టైల్ కూడా తీసేస్తాను. సో ఇట్లనైతే మనం నావ్ లింక్ వాడి యాక్టివ్నెస్ అచీవ్ చేయొచ్చు. సో నౌ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెస్టెడ్ రౌటింగ్. ఇప్పుడు డిస్కస్ పేజ్కి వచ్చినప్పుడు ఈ నెస్టెడ్ రౌట్స్ కూడా నాకు కావాలి. సో వాటిని డిస్ప్లే చేయడానికైతే మనకి ఇక్కడ డిస్కస్ అనే పేజ్ లేఅవుట్ కాంపోనెంట్ ఉంది కదా, ఆ కాంపోనెంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ షోయింగ్ ద డిస్కస్ పేజ్ ఇక్కడనైతే మనం ఇంకొక నావ్ చేద్దాం. అండ్ దానికైతే సబ్ నావ్ బార్ అని ఇద్దాం. అండ్ దీనికి ఒక CSS ఫైల్ కూడా ఇద్దాం, import/discuss.sas sub nav bar. ఓకే,
ఈ సబ్ nav బార్లో మనం అగైన్ ఈ లింక్స్ని మనం హైలైట్ చేయాలి కాబట్టి లింక్ కాంపోనెంట్ వాడకూడదు, nav లింక్ వాడాలి. సో ఇక్కడనైతే nav లింక్ అని చెప్పేసి 2/discuss/interview experience అండ్ దీనికైతే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అని ఇస్తాను. సో ఇదైతే మనకి డిస్కస్ లోపల ఉన్న ఫస్ట్ రౌట్కి మ్యాచ్ అవుతుంది. సిమిలర్గా ఇంకొక nav లింక్ క్రియేట్ చేద్దాం. అదేంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్కి. సో ఇప్పుడు చూస్తే మనం ఈ డిస్కస్ పేజ్కి వెళ్ళగానే మనకి 2 రౌట్స్ కనిపిస్తున్నాయి, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. కానీ ఆ లింక్స్ ఇక్కడ ఉన్న స్టైల్లో కనిపించట్లేవు. సో లెట్ స్టైల్ దెమ్. సో దానికి సబ్ nav బార్ని స్టైల్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ గ్యాప్ ఆఫ్ 20 పిక్సెల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ప్యాడింగ్ కూడా ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఆ సబ్ nav బార్ కనిపిస్తుంది. అండ్ ఇందులో ఉన్న లింక్స్కి, సో ఆ లింక్కి అయితే మనం లింక్ అనే క్లాస్ ఇద్దాం. అండ్ ఆ లింక్స్కి మనం జస్ట్ ఒక ప్యాడింగ్ డైరెక్ట్ యాంకర్ ట్యాగ్స్ కదా. సో యాంకర్ ట్యాగ్స్ అయితే ప్యాడింగ్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్. సో చూస్తే 50 పిక్సెల్స్ అయిపోయింది. అండ్ డిఫాల్ట్ ఒక కలర్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం వైట్ ఇచ్చాం. సో వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. అండ్ ఇది సెలెక్ట్ అయ్యి ఉంటే, ఈ లింక్ సెలెక్ట్ అయ్యి ఉంటే మనకి ఈ వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. సో దానికోసం అయితే మనం ఈజ్ యాక్టివ్ అనే ఆ ప్రాపర్టీ వాడాల్సి ఉంటుంది. సో దీనికి ఒక క్లాస్ నేమ్ వచ్చేసి ఈజ్ యాక్టివ్. ఒకవేళ యాక్టివ్ ఉంటే ఈ లింక్ మనం ఈజ్ యాక్టివ్ ఉంటే యాక్టివ్ లింక్ అని చెప్పేసి, లేకపోతే ఎంటీ స్ట్రింగ్ ఇస్తాం. సో ఇప్పుడు చూస్తే ఇది యాక్టివ్ ఉంటే యాక్టివ్ లింక్, కానీ అండర్లైనింగ్ వస్తుంది ఎందుకంటే వేరే స్టైల్ ఫైల్లో మనం అది రాసాము. సో దీనికైతే యాక్టివ్ సబ్ లింక్ అని ఇద్దాం ప్రస్తుతానికి. అండ్ ఇదే స్టైలింగ్ ఏదైతే ఈ ఫంక్షన్ ఉందో, ఇదే ఫంక్షన్ మనం వేరే దానికి కూడా ఇవ్వాలి కాబట్టి దీన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుందాం. యాక్టివ్ క్లాస్ నేమ్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్ అండ్ యాక్టివ్ క్లాస్ నేమ్ని దీనికి ఇద్దాం. ఎట్ ద సేమ్ టైం సెకండ్ లింక్ కూడా. సో రెండింటికి ఇచ్చేసినాం. సో ఇప్పుడు ఇది హోవర్ చేస్తే మనకి స్టైల్స్ అప్లై అవుతాయి. సో చూస్తే దీని స్టైల్ చూస్తే దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి యాక్టివ్ సబ్ లింక్ వస్తుంది. ఆ యాక్టివ్ సబ్ లింక్ని మనం స్టైల్ చేద్దాం. యాక్టివ్ సబ్ లింక్. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కాపీ అవ్వలేదు. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇది ఇచ్చేసి, అండ్ కలర్ వచ్చేసి అంటే వైట్ కలర్ చేద్దాం, టెక్స్ట్ కలర్. సో చూస్తే మనం దీని మీద ఉన్నప్పుడు కరెక్ట్గా ఇది హైలైట్ అవుతుంది. అదే ఇంటర్వ్యూ క్వశ్చన్కి వస్తే ఇది హైలైట్ అవుతుంది. డిస్కస్ పేజ్కి వెళ్తే ఇప్పుడు డిస్కస్లో ఉన్నాం మనం, ఇది హైలైట్ అవ్వట్లేదు. సో ఇది హైలైట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఇది లింక్ కాంపోనెంట్లా ఉంది. అదే ప్రొఫైల్ అయితే క్లియర్గా హైలైట్ అవుతుంది, కానీ డిస్కస్ పేజ్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ డిస్కస్ అనేది ఇంకా లింక్ కాంపోనెంట్. సో దీన్ని కూడా nav లింక్కి చేద్దాం. nav లింక్ అండ్ దీనికి కూడా ఈ యాక్టివ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫంక్షన్లో పెడదాం. యాక్టివ్ క్లాస్ నేమ్ కాన్స్టెంట్ అండ్ సేమ్ యాక్టివ్ క్లాస్ నేమ్ని దీనికి కూడా ఇచ్చేది. సో ఇప్పుడు చూస్తే మనం డిస్కస్కి వచ్చినా కూడా ఇది క్లియర్గా హైలైట్ అవుతుంది. ప్రొఫైల్కి వెళ్తే ప్రొఫైల్ అండ్ హోమ్కి వెళ్తే హైలైట్ అవ్వలేదు ఎందుకంటే అది లింక్ కాంపోనెంట్, దాన్ని అయితే మార్చట్లేను. అండ్ డిస్కస్కి వస్తే డిస్కస్ హైలైట్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్కి వెళ్ళినా కూడా డిస్కస్ హైలైట్ అవుతుంది, ఇది కూడా హైలైట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే డిస్కస్ ఎగ్జాక్ట్ పాత్ మ్యాచ్ అవ్వకపోయినా హైలైట్ అవుతుంది పార్షియల్గా. సో బై డిఫాల్ట్ పార్షియల్గా మ్యాచ్ అవుతుంది అన్నట్టు nav లింక్లో. ఒకవేళ మీకు అట్లా కాదు, ఎగ్జాక్ట్గా రౌట్ వస్తేనే ఇది హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే మనం దానికి ఎండ్ అనే ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఈ ఎండ్ అనేది ఏం చేస్తుందంటే ఈ డిస్కస్ అనేది ఎగ్జాక్ట్గా రౌట్ పాత్ తోటి మ్యాచ్ అయినప్పుడే ఈ ఈజ్ యాక్టివ్ వాల్యూ అనేది ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఉన్నప్పుడు డిస్కస్ అనేది ఉంది రౌట్లో, బట్ స్టిల్ ఈ డిస్కస్ అనే లింక్ మాత్రం హైలైట్ అవ్వట్లేదు. సో ఇట్లనైతే మనం ఎండ్ అట్రిబ్యూట్ వాడుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది తీసేస్తున్నా ఎందుకంటే మనకి యాక్చువల్లీ ఇదే ఎక్స్పీరియన్స్ కావాలి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టాటిక్ నావిగేషన్. నౌ మూవింగ్ టు డైనమిక్ నావిగేషన్. సో డైనమిక్ నావిగేషన్లో ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్కస్ పేజ్లో ఉన్నప్పుడు ఒక బటన్ చూపిస్తా. ఆ బటన్ ఏంటంటే నావిగేట్ టు ప్రొఫైల్ అని చెప్తాను. ఓకే, అండ్ ఇది క్లిక్ చేసినప్పుడు ఏం కావాలంటే గో టు ప్రొఫైల్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం.
కాన్స్టెంట్. సో ఇక్కడ చూస్తే మనం ఈ డిస్కస్ పేజ్కి వచ్చినప్పుడు మనకి ఈ సబ్ రౌట్స్తో పాటు ఈ నావిగేట్ టు ప్రొఫైల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనం ప్రొఫైల్ పేజ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సెకండ్ డిలే తర్వాతకి వెళ్ళాలి అనేది అనుకుందాం. సో దీనికోసం అయితే ఇట్లా డైనమిక్గా నావిగేట్ చేయడానికి మనం ఫస్ట్ యూస్ నావిగేట్ అని ఒక హుక్ ఉంటుంది. ఈ హుక్ వచ్చేసి మళ్ళీ రియాక్ట్ రౌటర్ డౌన్ ఉండే ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే మనకు నావిగేట్ అని ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మీరు కావాలంటే టైప్ ఆఫ్ నావిగేట్ చూపిస్తే ఇది ఒక ఫంక్షన్. సో చూస్తే ఫంక్షన్ వచ్చింది. అండ్ ఈ ఫంక్షన్ వాడి మనం ఏం చేయొచ్చు అంటే డైనమిక్ నావిగేషన్ చేయొచ్చు. సో నావిగేట్ అని చెప్పేసి ఏ పాత్కి వెళ్ళాలో ఆ పాత్కి, అంటే ప్రొఫైల్కి వెళ్ళాలి కాబట్టి /ప్రొఫైల్. దీనికి కూడా మనం ఆప్షన్స్ పెట్టవచ్చు. ఇట్లా రీప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే ఇంతకుముందుకు లింక్ అండ్ నావ్ లింక్ ఎట్లయితే రీప్లేస్ అట్రిబ్యూట్ వర్క్ అయిందో సిమిలర్గా అట్లా కూడా వర్క్ అవుతుంది. దీనికి ఇంకా స్టేట్ అనే ఒకటి పంపించవచ్చు, విచ్ ఇస్ లైక్ డేటా పాసింగ్ అన్నట్టు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బట్ ప్రస్తుతానికైతే ఓన్లీ ఈ నావిగేట్ ఒకటే చూద్దాం. ఈ నావిగేట్ ప్రొఫైల్ అంటే ఏమవుతుంది, ప్రోగ్రామేటిక్గా నావిగేట్ అవుతుంది. సో చూస్తే మనం ప్రొఫైల్ పేజ్కి వచ్చేసినాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నావిగేట్ టు ప్రొఫైల్ అని కొడితే ప్రొఫైల్ పేజ్కి వచ్చినాం. అయితే మనకు డిలే తోటి కావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే అసింక్ అని పెట్టేసి ఇక్కడ await new promise and the promise gets resolved after certain timeout. Resolved after 3 seconds. సో ఇప్పుడు నేనైతే ఈ ప్రామిస్ రిజాల్వ్ అయ్యేదాకా వెయిట్ చేస్తా, విచ్ ఇస్ ఫర్ 3 seconds, అండ్ దాని తర్వాతకి నావిగేట్ అవుతాను. సో మీరు చూస్తే హోమ్ పేజ్కి వెళ్ళా అండ్ క్లిక్ టు నావిగేట్ కొట్టిన 3 seconds తర్వాతకి ఇది ప్రొఫైల్ పేజ్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ హౌ మనం డైనమిక్ నావిగేషన్ అయితే అచీవ్ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ నావిగేట్ ఫంక్షన్కి డెల్టా అనే ఒక వాల్యూ కూడా ఉంటుంది. ఆ డెల్టా వాల్యూ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఈ డెల్టా వాల్యూ అనేది ఐదర్ 0 ఆర్ +1 ఆర్ -1 అన్నట్టు. 0 అంటే ఏంటంటే పేజ్ రిఫ్రెష్ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే నావిగేట్ ఆఫ్ 0 అని ఇచ్చాను అనుకోండి. ఈ డెల్టా వాల్యూ 0 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ పేజ్ ఏదైతే ఉందో అది జస్ట్ రీఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే దీన్ని క్లిక్ చేసా, సో 3 seconds తర్వాతకి ఇది రిఫ్రెష్ అవుతుంది. చూసారు కదా, రిఫ్రెష్ అయింది. అదే -1 ఇచ్చినాం అనుకోండి బ్యాక్కి వెళ్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా నేను హోమ్ పేజ్ లోడ్ చేసా, తర్వాతకి ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేసా, తర్వాత డిస్కస్ ఓపెన్ చేసిన. సో ఎట్లా పోయినా నేను ఫస్ట్ హోమ్ పేజ్, తర్వాత ప్రొఫైల్, అండ్ దాని తర్వాత డిస్కస్. సో ఈ డిస్కస్ పేజ్లో ఉన్నప్పుడు నేను నావిగేట్ ఆఫ్ -1 అని కొడితే ఏం కావాలి, నేను బ్యాక్కి రావాలి. బ్యాక్ అంటే ప్రొఫైల్ పేజ్కి రావాలి. సో చూస్తే నావిగేట్ టు ప్రొఫైల్ కొడితే ఒక 3 seconds తర్వాతకి మనం ప్రొఫైల్ పేజ్కి నావిగేట్ అయిపోతుంది. సో ఇట్లనైతే -1 అనే డెల్టా వాల్యూ అయితే వర్క్ అవుతుంది. సిమిలర్లీ +1 అంటే ఏంటంటే అది ఫార్వర్డ్ అన్నట్టు బేసిక్గా. సో ఫస్ట్ అయితే మనం హోమ్ స్క్రీన్లో ఉన్నాము, మళ్ళీ డిస్కస్ పేజ్కి వెళ్ళినాను, డిస్కస్ తర్వాతకి ప్రొఫైల్కి వచ్చినాను. ఓకే, అండ్ ఇప్పుడు బ్యాక్కి వస్తే ఏమవుతుంది, డిస్కస్కి వచ్చినాం. ఓకే, సో నేను ఇక్కడ చూపిస్తే ఫస్ట్ హోమ్ పేజ్లో ఉన్నాం, తర్వాత డిస్కస్ పేజ్కి వెళ్ళినాము, తర్వాత ప్రొఫైల్ పేజ్కి వెళ్ళాం. ఈ ప్రొఫైల్ పేజ్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేసినామంటే బ్యాక్ బటన్ నొక్కినాం. సో బ్యాక్ బటన్ నొక్కినాక రీసెంట్లీ రిమూవ్డ్ రౌట్ ఏదైతుంది ఇది అవుతుంది, అండ్ వి మూవ్ బ్యాక్ టు డిస్కస్ పేజ్. సో రీసెంట్లీ రిమూవ్డ్ ఈక్వల్ టు ఈ ప్రొఫైల్ పేజ్. ఇప్పుడు డిస్కస్ పేజ్లో ఉన్నప్పుడు మనం నావిగేట్ ఆఫ్ +1 అంటే ఏంటంటే దీనికి రావడానికి ముందు ఏదైతే రిమూవ్ చేసామో ఆ స్టాక్లో, బ్రౌజర్ స్టాక్లో, ఆ పేజ్కి వెళ్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే నేను 3 seconds తర్వాతకి ప్రొఫైల్ పేజ్కి వెళ్తాను. సో చూస్తే ప్రొఫైల్ పేజ్కి వచ్చినాను. సో ఇట్లనైతే డెల్టా వాల్యూస్ వర్క్ అవుతాయి. దట్ ఈస్ ప్రెటీ మచ్ అబౌట్ నావిగేషన్. మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఎవరైతే ఇంకా నేర్చుకుంటున్నారో ఇట్లాంటి కాంటెంట్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.